తొందరగా ముగించాలని చెప్పేసి కోరుకుంటా ఉంది. రైట్, అనలిస్ట్ శ్యామ్ సుందర్ గారు జాయిన్ అయ్యారు. శ్యామ్ సుందర్ గారు గుడ్ మార్నింగ్. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా శుభోదయం. మొత్తం మీద ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ మాత్రం పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాలపై దాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇరాన్ దీర్ఘకాలికంగా ఇంకా పోరాడే శక్తి ఉందా ఇరాన్ కి? అంటే ఒకటండి, ఇరాన్ దగ్గర శక్తి ఉంది కాబట్టి రెండు దేశాలకు ధీటుగా జవాబు ఇస్తుంది. కాకపోతే ఈ పరిస్థితుల లోపల యుద్ధం ఎవరికైనా కానీ అనర్థదాయకం. యుద్ధం ఏ దేశానికైనా అనర్థదాయకం. కాబట్టి యుద్ధం ఎట్లా నివారించుకోవాలి అని చెప్పేసి ఆలోచించాల్సినటువంటి, ఇప్పుడు చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే పశ్చిమాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో, హార్ముజ్ జలసంధి కనుక క్లోజ్ అయితే చాలా దేశాలు యుద్ధంలో లేకుండా సఫర్ కావాల్సి వస్తుంది. అవును. రెండో విషయం ఏంటంటే, మన దౌత్య నీతి, విదేశాంగ విధానం చాలా స్పష్టంగా పటిష్టంగా పనిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ యుద్ధ సమయంలో కూడా ఇరాన్ విమానాశ్రయాల్లో మన విమానాలు దిగి మన భారతీయుల్ని సురక్షితంగా భారతదేశానికి తీసుకురాగలుగుతున్నాయి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటేనంటే, ఆ దేశం యొక్క, మన దేశం యొక్క సంబంధాలు ఏవైతే ఉన్నాయో, విదేశాంగ విధానం పటిష్టంగా ఉంది, పటిష్టమైనటువంటి వైఖరితో వెళ్తున్నాము, స్పష్టంగా వెళ్తున్నాం. కాబట్టి ఆ దేశాలు యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా మన విమానాలకు ఎట్లాంటి ఇబ్బంది పెట్టట్లేదు. రెండోది, హార్ముజ్ జలసంధి కూడా ఇప్పుడు ఓపెన్ గా ఉంది. అంటే ఒక భారతదేశం యొక్క ఆయిల్ ట్యాంకర్స్ కోసం మాత్రమే ఓపెన్ గా ఉంది. మిగతా దేశాల ఏబిటి ఆయిల్ ట్యాంకర్స్ కూడా ఇరాన్ అంగీకరించట్లేదు, అనుమతించట్లేదు, వాటి మీద దాడులు చేస్తుంది. కాబట్టి భారతదేశం యొక్క విదేశాంగ విధానం కానీ, భారతదేశం యొక్క సంబంధాలు కానీ విదేశాలతోని చాలా పటిష్టంగా, స్నేహపూర్వకంగా ఉన్నాయి. భారతదేశం అంటే గౌరవం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో కూడా, గతంలో కూడా చూసాం మనం, రష్యా యుద్ధం సమయం లోపల, ఉక్రెయిన్ యుద్ధం సమయం లోపల కూడా ఆయా దేశాలని ఒప్పించి మన వాళ్ళని రక్షించారు. కాబట్టి మనం ఎక్కడ కూడా విదేశాంగ విధానాన్ని తప్పుపట్టడానికి లేదు. మన విదేశాంగ విధానం స్పష్టంగా ఉంది. రెండోది ఆయిల్ కొరత, గ్యాస్ కొరత, దాదాపుగా 25 నుంచి 50 రోజుల వరకు ఆయిల్ నిల్వలు ఉన్నాయి మనకి. కాబట్టి అప్పుడే కొరత వచ్చేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఇప్పుడు సమస్య, ఇంట్లో ఒక సమస్య వచ్చిందంటే మనం వాడే వస్తువులు కొద్దిగా తక్కువ వాడుకుంటాం మామూలుగా. అదే విధంగా భారతదేశంలో కూడా కొంత ఇంతకు ముందు లాగా ఫ్రీగా కాకుండా కొద్దిగా ఆంక్షలు విధించే అవకాశాలు ఉంటాయి తప్ప, అంత మాత్రం చేత నిల్వలు అయిపోయినాయి, మనమంతా కష్టాల పాలైపోతున్నాం, మనకంత కొరత వచ్చేసింది అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన అన్ని దేశాలు ఇప్పుడు అంటే శ్యామ్ సుందర్, ఇప్పుడు ఈ యుద్ధం ముగిసిపోని పక్షంలో ఖచ్చితంగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది కదా? పడుతుంది, తప్పనిసరిగా పడుతుంది. ఇప్పుడు అక్కడ నుంచి కనుక మొత్తం ఇప్పుడు ఇప్పటికంటే మనకు మన ఆయిల్ ట్యాంకర్స్ ఇట్లా రావడానికి హార్ముజ్ జలసంధి నుంచి అనుమతిస్తుంది ఇరాన్. రేపు అనుమతించకపోవచ్చు, ఏ క్షణంలోనే అనుమతించకపోతే మనకు పెట్రోల్, డీజిల్ కొరతలు రావచ్చు, గ్యాస్ కొరత రావచ్చు, అన్ని విషయాల్లో మనకు సమస్యలు రావచ్చు. కానీ ఇప్పుడే ఉన్న ఫలంగా మనం మిగతా దేశాలలాగా సఫర్ అయ్యే పరిస్థితులు అయితే అంతగా ఉన్నట్టుగా లేవు. ఎందుకంటే నిల్వలు ఎట్లా ఉన్నాయి, ఏం కథ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ప్రకటిస్తుంది. గ్యాస్ కూడా యథావిధిగా సప్లై చేస్తున్నాము, ఎక్కడ ఆంక్షలు పెట్టట్లేదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఇప్పుడు విషయం ఏంటంటే, ఇరాన్ యుద్ధము ఎంత తొందరగా ముగిసిపోతే, ఏ యుద్ధమైనా, ఏ దేశ యుద్ధమైనా కానీ, రష్యా ఉక్రెయిన్ యుద్ధం కానీ, ఇరాన్ యుద్ధం కానీ, ఇప్పుడు అతను ఉత్తర కొరియా కిమ్ గనక చేస్తే ఇంకా పరిస్థితులు దారుణంగా మారే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన ఏం ఆలోచిస్తారో తెలియదు. ట్రంప్ లాగానే ఆయన కూడా, ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ట్రంప్ మాటకు విలువిచ్చే నాయకులు ఈ దేశంలో ఉన్నారు. ఇది బాధాకరమైన విషయం. ట్రంప్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఆయన ఏదంటే దానికి మా వత్తాసు పలికే నాయకుడు, మన దేశానికి వ్యతిరేకంగా ఏది మాట్లాడితే దానికి వత్తాసు పలికేసి చేసే అవకాశం ఉంది. అంటే ఒక ఉదాహరణ చెప్తాను. అమెరికా ఒత్తిడితోని యుద్ధం ఆపేశారు అని అన్నారు. అమెరికా ఒత్తిడితో యుద్ధం ఆపేసి ఉంటే, ఇప్పుడు అమెరికా ఎప్పటి నుంచో రష్యా నుంచి ఆయిల్ కొనొద్దు, మీరు ఆయిల్ కొనడానికి వీలు లేదని ఆంక్షలు విధిస్తుంది.
అయినా వినట్లేదుగా. ఇక్కడ కూడా ఆయిల్ కొంటూనే ఉన్నాం, మళ్ళీ విదేశాల్లో ఇంకా పలు దేశాల నుంచి. కానీ దాని తర్వాత రష్యా నుంచి భారత్ ఇంధనాన్ని 30 రోజులు కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించింది. అంటే అమెరికా ఎవరండి మనకు అనుమతించడానికి? అమెరికా ఎవరు? మనం సర్వసత్తాక సార్వభౌమాధికార రాజ్యం అది మనది. దీని మీద పెద్ద అమెరికా మన పైన ఆంక్షలు, మన ట్యాక్సులు విధించింది. ట్యాక్సులు విధించి ఏం చేసింది? తోక ముడిచింది. అన్ని ట్యాక్సులు విడ్డా చేసుకోవాల్సి వచ్చిందిగా, రాజీకి రావాల్సి వచ్చిందిగా. ఇప్పుడు భారతదేశం గతంలోని భారతదేశం కాదు, 15 సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న భారతదేశం కాదు. భారతదేశం పటిష్టమైన స్థితిలో ఉంది ఇప్పుడు. కాబట్టి పటిష్టమైనటువంటి పరిపాలన నడుస్తుంది అక్కడ. నడుస్తున్నప్పుడు అన్ని పక్షాలు, ఇప్పుడు ఇజ్రాయిల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి, ఇజ్రాయిల్లో అన్ని పక్షాలు కూడా నెతన్యాహు వెంట ఉన్నాయి. నెతన్యాహును ఏ నిర్ణయం తీసుకున్నా వాటిని సమర్థిస్తున్నాయి. కాబట్టి ఏ దేశమైనా ఆ దేశం యొక్క ప్రతిపక్షాలు అన్ని కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. అనవసరంగా ఏది పడితే అది మాట్లాడేస్తే మన దేశం యొక్క పరువు మనమే తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఈ సమయంలో ఇలాంటి సంక్షోభ సమయాల్లో వస్తున్నప్పుడు అన్ని పక్షాలు ఆచరణాత్మకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు అందించాలి, విమర్శలు చేయడం కాదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము? మొన్న కరోనా వచ్చింది చూసాం. పీపీఈ కిట్ 70 సంవత్సరాల్లో తయారు చేసుకోవాలని దుస్థితి అండి మన దేశంలో. 70 సంవత్సరాల పరిపాలన, 60 సంవత్సరాల పరిపాలన లోపల పీపీఈ కిట్లు తయారు చేసుకోలేని దుస్థితి. ప్రతి దానికి విదేశాల పైన ఆధారపడే వాళ్ళం. ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలలో కూడా. మొన్న కరోనా వస్తే మన వైద్య రంగం ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నదో మనం చూసాం. కాబట్టి నేను అనేది ఏంటంటే విమర్శలు చేయడం కాదు, ఆ విమర్శలకు సహేతుకమైనటువంటి కారణాలు ఉండాలి. రఫీక్ గారు అదే నేను చెప్తుంది. అంతకుముందు మన దగ్గర పీపీఈ కిట్ కూడా తయారు చేసుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం. ప్రతిదీ పీపీఈ కిట్ స్టార్టింగ్ లో విదేశాల నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. వ్యాక్సిన్ ఇక్కడ తయారు చేస్తే కూడా ఎందుకు తయారు చేస్తున్నారు? ఫైజర్ తీసుకోవచ్చు కదా. ఫైజర్ తీసుకున్న దేశాలు ఇప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ కొని కష్టాల పాలవుతున్నాయి. నాయకుడు అన్నాడు, ఒక నాయకుడు, నేను నాయకుడు పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకు కొంటున్నారు అని చెప్పేసి. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు రమణ గారు ఒక మీటింగ్ లో అన్నారు, ఏమంటే వ్యాక్సిన్ తయారు చేయకుండా కేంద్ర ప్రభుత్వము ఎన్ని రకాల విదేశీ ఒత్తిళ్లు ఎదుర్కొందో నాకు తెలుసు అన్నాడు. వ్యాక్సిన్ తయారు చేయొద్దు అని చెప్పేసి, తయారు చేయొద్దని ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు కూడా మా ఒత్తిడి చేశారు. ఇది దురదృష్టకరమైన విషయం. మనం వ్యాక్సిన్ తయారు చేసుకునడమే కాకుండా ఇంకా 100కు పైగా దేశాలకు మనం వ్యాక్సిన్ సరఫరా చేశాం. కాబట్టి ఈరోజు భారతదేశం అంటే ఒక గౌరవ భాగం ఉంది, ప్రతిష్టాత్మకమైనటువంటి దేశంగా పేరు గడించింది. అంతకుముందు లంచగొండి దేశం అని, కుంభకోణాల దేశం అని మనకు పెద్ద ఘనమైన చరిత్ర ఉంది మనకు. అంతకుముందు మన దేశం అంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ప్రతి దాంట్లో కుంభకోణాలు, పంచభూతాల్లో దేని వదలకుండా స్కామ్లు చేశారు. కాబట్టి ఇప్పుడు ఒక పరిపాలన నడుస్తుంది. ఆ పరిపాలన ఎట్లా ఉంది, దానికి ఏ విధంగా మనం డెవలప్మెంట్ కి అవకాశం ఇవ్వాలా, డెవలప్మెంట్ కి సలహాలు సూచనలు ఇవ్వాలా అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ వెంకటరెడ్డి గారు, అంటే జితేందర్ గారు అన్నది అంటే